హాయ్ అండి, అందరికీ నమస్తే. సింహాసనం టీకి స్వాగతం. ఈ మధ్య వీడియోలు చేయట్లేదు, కొద్దిగా వేరే పనుల వల్ల. అయితే ఇప్పుడు ఈరోజు ఏపీ మద్యం స్కామ్కి సంబంధించి సిట్టు హైదరాబాద్లో చాలా చోట్ల సోదాలు చేస్తుంది. భారతీయ సిమెంట్స్లోను, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప వీళ్ళందరూ ఆఫీసులోను వీటిల్లోనూ. అయితే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏపీ లిక్కర్ స్కామ్ కానీ ఇంకా ఏ స్కామ్ అయినా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి బేస్డ్గా ఏ స్కామ్ జరిగినా ఖచ్చితంగా 100% విజయసాయిరెడ్డి పాత్ర లేకుండా ఏ స్కాము జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కానీ ఈడీ కానీ మోపిన మొత్తం 33 కేసులు, అంటే సిబిఐ ఈడీ కేసులు మొత్తం కలిపితే 33 కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో కూడా అంటే దొంగ కంపెనీని సృష్టించడం, డబ్బులు ఇటు నుంచి ఇటు మార్చడం వీటిని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు. 16 నెలలు ఆయన జైల్లో ఉన్న కారణం కూడా అదే. దీనికి సంబంధించి 45,000 కోట్ల రూపాయల ఆస్తులు దాదాపుగా జప్తు చేశారు కేంద్ర దర్యాప్తు సంస్థలు. సో ఈ 33 కేసుల్లో కూడా A1 జగన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆడిటర్ కాబట్టి అతనే మొత్తం ఈ దొంగ కంపెనీలు ఎలా పెట్టాలి, సూట్కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, ఈ డబ్బులు అటు ఎలా పంపాలి, అటు నుంచి ఇటు ఎలా పంపాలి, వీటన్నిటిలోనూ సిద్ధహస్తుడు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు కదా, జగన్ వదిలిపెట్టి మీరు అనొచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు వచ్చేసాడు, కానీ ఈ స్కాము జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మొదలుపెట్టిన స్కాము ఈ లిక్కర్ స్కాము. విజయసాయిరెడ్డి 2024లో కూడా పోటీ చేశాడు ఎంపీగా నెల్లూరు నుంచి. జగనే పక్కన పెట్టుకుని సౌమ్యుడు, అన్న మంచివాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ 5 ఏళ్ళు జగన్తోనే ఉన్నాడుగా. ఓడిపోయిన తర్వాత జగను కేవలం బీజేపీ స్కెచ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా కేంద్రంలో ఏదన్నా అవసరం వస్తే మంత్రాంగాన్ని నడపడం కోసం విజయసాయిరెడ్డి రాజీనామా చేసి ఆ సీటుని వదిలేశాడు తప్ప, యాక్చువల్గా 100% విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆత్మ. కేవీపీ రాజశేఖర గారి ఆత్మ లాగా అలా విజయసాయిరెడ్డి ఆత్మ. ఇప్పుడు ఈ సిట్టు అసలు విజయసాయిరెడ్డి అనేవాడినే వదిలేసి ఈ రాజ్ కసిరెడ్డిని, ఆ కసిరెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళందరూ ఓకే, వీళ్ళందరూ పాత్రదారులే కాదనట్లా నేను. వీళ్ళందరూ పాత్ర ఉంది, వాటికి సాక్ష్యాలు దొరికినాయి, అందరూ చేస్తున్నారు. కానీ అసలు సూత్రధారి విజయసాయిరెడ్డి. సో ఈ సూట్కేస్ కంపెనీ ఎలా పెట్టాలి, డబ్బుల్ని ఎలా ఇచ్చేయాలి, క్యాష్ అయితే రేపు ఎప్పుడన్నా మార్పిడి జరిగితే నోట్లు దాన్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి బంగారంగా ఎలా మార్చాలి, ఇట్లాంటి లత్కోరు పనులు, ఇట్లాంటి వ్యవహారాలన్నీ తెలిసిన మహాగణుడు విజయసాయిరెడ్డి. సో లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డికి నాకు తెలిసి 100% పాత్ర ఉండి ఉంటుంది. కానీ సిట్టు ఎందుకో విజయసాయిరెడ్డిని వదిలేసి మిగతా దర్యాప్తు చేస్తోంది. మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బీజేపీతో రాసు కూర్చు తిరుగుతున్నాడు కదా. విజయసాయిరెడ్డి అట్టాగో అక్కడ ఆల్రెడీ మంత్రాంగం చేస్తున్నాడు బీజేపీతో కేంద్ర లెవెల్లో. సో విజయసాయిరెడ్డి పాత్ర